యోబు అంటున్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవకుండా నడిచినవి, నా అడుగులు ఆయన అడుగులను తప్పకుండా నడిచినవి. కాబట్టి నన్ను ఎంత పరీక్షించినా, నన్ను ఎంత శోధించినా నాలో రవ్వంతైనా మస్ట్ కనపడదు, నాలో రవ్వంతైనా చెడుగు కనపడదు, మలినం కనపడదు. ఎందుకంటే నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవే. ఆయన పెదవుల ఆజ్ఞ నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఇచ్చాను. అలా నడిచిన నాలో నువ్వెంత శోధిస్తే, ఎంత పరీక్షించినా నాలో నీకు మస్ట్ కానరాదు. అదే యోగ సాక్షి. ఆయన అడుగులో నడిచినప్పుడు, ఆయన 1000 మంది అడుగులు మనం వేసినప్పుడు పాపం ఎందుకు నిలబడతాది, మనలో ఎందుకు దోషం నిలబడతాది? యోగ సాక్షి అది. నేను అలా నడిచాను, నా పాదములు విడువగా నడిచినవి, కాబట్టి నాలో మస్ట్ మలినం కనపడదు.